హాయ్ నమస్తే. ప్రతిరోజు పసందైన వంటలతో మిమ్మల్ని అడుగుతున్నా. ఆహా ఏమి రుచి. సో మీరేం వంట చేయబోతున్నారు? పెసరపప్పు సేమియా పాయసం. పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? పెసరపప్పు సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, సేమియా, సగ్గుబియ్యం, బెల్లం, పాలు, జీడిపప్పు, బాదం, కిస్మిస్, నెయ్యి. పెసరపప్పు సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లక్ష్మి గారు ఏం చేద్దాం? స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగిద్దామా? ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఓకే, కొంచెం చాలా. కొంచెం సగ్గుబియ్యం ఉడకాలి కదా, ఓకే, కాస్త పడతాయి నీళ్ళు. ఇవి మరగాలండి. మరిగిన తర్వాత పప్పు వేసుకోవాలి. పెసరపప్పు. ఓకే, ఇది ఏంటి? పెసరపప్పుని ఉడకబెట్టారా, నానబెట్టారా? నానబెట్టారా? ఎంతసేపు ముందు? 2 గంటలు. 2 గంటల ముందు 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఓకే, పెసరపప్పుని 2 గంటల ముందుగానే నానబెట్టుకోవాలంటండి. సో మన వాటర్ కూడా బాయిల్ అవుతుందండి. పెసరపప్పు వేసుకుందాం. ఓకే, ఇది ఎంతసేపు ఉడకాలి? పెసరపప్పు కొంచెం మెత్తబడాలి. నెక్స్ట్ శ్రావణి గారు వండబోతున్నారా? ఏంటండి, ఎంతవరకు వచ్చింది? పెసరపప్పు ఉడికిందమ్మా, సగ్గుబియ్యం వేద్దాం. ఓకే, పెసరపప్పు అయిపోయిందా? సగ్గుబియ్యం ఏం చేశారు? నానబెట్టాను ఇది కూడా 2 గంటలు. ఓకే, 2 గంటల ముందు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఓకే ఓకే. సగ్గుబియ్యం పెసరపప్పు 2 సమానంగా ఉండాలా? వేసుకోవచ్చు 2 సమానంగా. ఇది ఒక అరకప్పు, ఈ ఒక అరకప్పు, 2 నానబెట్టి 2 గంటలు. ఓకే, వేసుకో. ఆల్రెడీ నానున్నాయి కాబట్టి తొందరగానే బాయిల్ అయిపోతుంది. తొందరగా బాయిల్. ఓకే, కొంచెం మూత పెట్టుకున్నాం. ఓకే, అయిందా? అయింది. పాలు పోసుకోవాలి. ఓకే, పొంగొచ్చేస్తుంది కదండి. ఓకే, ఇంకా సేమియా వేసుకోవచ్చు. సేమియానా? మామూలు సేమియానేనా? మామూలు. మరి రెడ్గా ఉంది. వేపాను కొంచెం. ఓ, నేతిలో నేతిలో అయిపోయాను. ఓకే, అంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా తినేటప్పుడు, అంటే పచ్చి పచ్చిగా వండకుండా. ఇది ఎంతసేపు మరగాలి? ఒక 5 నిమిషాలు ఉడితే చాలు. ఒక 5 నిమిషాలు? 5 నిమిషాలు ఉడితే చాలు. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. అయిపోయినట్టే. ఓకే, మరి మన స్వీట్ ఎక్కడ వేయలేదు? బెల్లం పాకం పట్టించాను. తొందరగా అయిపోద్ది. బెల్లం పాకం వేస్తే స్వీట్. స్వీట్. ఓకే, ఏదండి ఒకసారి పాకం చూద్దాం. కొంచెం సిమ్లో పెట్టి. ఓకే, ఓ బెల్లాన్ని పాకం చేశారా? ఇలా చేయడం వల్ల ఏంటి? తొందరగా అవుతుంది. ఓకే, డైరెక్ట్ బెల్లం వేస్తే కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా చేసి వేస్తున్నారు. ఓకే, ఎంత బెల్లం వేస్తున్నారు? అంటే మనం 1/2 కేజీ పట్టుద్ది దీనికి సంబంధించి. ఓకే, ఇప్పుడు బెల్లం వేసుకుందాము. వేసేద్దామా? ఓకే, మళ్ళీ ఉంది కదా జెల్లీ లాగా. ఆల్రెడీ కరిగిపోతుంది కదండి వేడికి. మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. పాకం కదా, త్వరగా కరిగిపోతుంది, తొందరగా కరిగిపోతుంది. ఓకే, అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, దీనిలోకి ఇప్పుడు ఎలాచి పొడి వేసుకుని తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అవన్నీ వేసుకోవాలి. ఓకే, అంటే ముందుగా నెయ్యిలో ఏమైనా ఫ్రై చేయాలా? జీడిపప్పు ఒకటే వేయించుకున్నాం. ఓకే, ఇవన్నీ మామూలు డైరెక్ట్. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇంకా ఇలాచీ పౌడర్. ఓకే, వేసేద్దామండి. వేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పెసరపప్పు సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, సేమియా, సగ్గుబియ్యం, బెల్లం, పాలు,
జీడిపప్పు, బాదాం, కిస్మిస్, నెయ్యి. పెసరపప్పు సేమియా పాయసం తయారు చేసే విధానం. ముందుగా పెద్ద గిన్నెలో నీళ్లు వేడి చేసుకుని పెసరపప్పు, కొద్దిగా సగ్గుబియ్యం వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత 1 కప్పు పాలను వేసి మరిగించుకోవాలి. మరిగిన తర్వాత నేతిలో వేయించిన సేమియాను వేసి 2 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కలుపుతూ 5 నిమిషాలు ఉడికించాలి. ఇందులో చివరగా యాలకుల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, బాదాంలతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే కమ్మటి పెసరపప్పు సేమియా పాయసం తినటానికి రెడీ.